ప్రశ్నిస్తే అరెస్టులు, అడుగడుగునా నిర్బంధాలు, ప్రజాపాలన పేరుతో ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ సర్కార్ తాజా అసెంబ్లీ సమావేశాలను సైతం ప్రతిపక్షం లేకుండానే ప్రారంభించింది. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము లేక అరెస్టుల పర్వానికి తెగించింది. సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. రేవంత్ సర్కార్ తీరుపై, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. వారిని అసెంబ్లీలోకి వెళ్లకుండా గేటు బయటనే అడ్డుకుంది. అసెంబ్లీ గేటు వద్ద భారీ సంఖ్యలో పోలీసులు, మార్షల్స్ ను మోహరించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లోనికి వెళ్లనివ్వలేదు. అదానీ, రేవంత్ మధ్య చీకటి బంధాన్ని తెలంగాణ ప్రజలకు తెలిపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదానీ, రేవంత్ ఫోటోలు ముద్రించిన టీషర్ట్లను ధరించగా లోపలికి వెళ్లేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు నిరసన తెలిపే హక్కు లేదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులను ప్రశ్నించారు. అయినా అనుమతించకపోవడంతో రోడ్డుపైనే నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వనరులను, సంపదను అదానికి దోచిపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఢిల్లీలో అదానితో కొట్లాడుతున్నట్లు నాటకాలు ఆడుతూ తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులను, తెలంగాణ వనరులను అదానికి దోచిపెట్టే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటులో ఒక నీతి, శాసనసభలో ఒక నీతి ఎట్లా ఉంటుందని ప్రశ్నించారు. రాహుల్, ప్రియాంకతో పాటు 100 మంది ఎంపీలు అదానీ, ప్రధాని బొమ్మ గల టీషర్ట్ వేసుకుని పార్లమెంటు లోపలికి వెళ్లవచ్చు గాని తెలంగాణలో అసెంబ్లీ లోపలికి వెళ్లొద్దని అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. అదానీపై కాంగ్రెస్ తీరు ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తిలా ఉన్నదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దీక్ష చేయకపోయి ఉంటే డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రకటన వచ్చేదా? తెలంగాణ శాసనసభ, శాసన మండలి ఉండేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అదానితో రేవంత్ రెడ్డికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయట పెడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని నిర్బంధాలు పెట్టినా, దాడులు చేసినా బీఆర్ఎస్ పోరాటం ఆపదని స్పష్టం చేశారు. అదానీ వ్యవహారంలో ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరైతే గల్లీ కాంగ్రెస్ మరో తీరుగా ఉందని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఢిల్లీ కాంగ్రెస్ అదానీ చోర్ హై అంటుంటే గల్లీ కాంగ్రెస్ అదానిని బాయ్ అంటుందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి అదానీ దొంగల కనిపిస్తుంటే రేవంత్ రెడ్డికి దోస్తు కనిపిస్తున్నారని దుయ్యబట్టారు. ఇందులో ఎవరిది కరెక్ట్ అని ప్రశ్నించారు. ఒకే పార్టీలో నాయకుడిది ఒక తీరు, రేవంత్ రెడ్డిది ఒక తీరా అని ప్రశ్నించారు. తాము అసెంబ్లీ లోపలికి వస్తే గతంలో అదానితో చేసుకున్న 12,000 కోట్ల చీకటి ఒప్పందాలు బయటకొస్తాయన్న భయమా అని ప్రశ్నించారు. చీకటి ఒప్పందాలు, రహస్య బంధాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే తమను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ బగ్గుమంటుంది. అసెంబ్లీలోకి వెళ్లకుండా ప్రధాన ప్రతిపక్ష సభ్యులను అడ్డుకోవటం, అక్రమంగా అరెస్టు చేయడం, అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు తరలించడం తదితర ఘటనలపై కేటీఆర్, హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ఏమిటని, తమ హక్కులను కాలరాయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి ఎందుకు అనుమతించడం లేదో చెప్పాలని నిలదీశారు. ఈ ప్రజా ప్రభుత్వంలో నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు.